రాసుకునేవాడు. అంటే మీరు మీ బాల్యంలో తండ్రి ప్రేమ కన్నా, ఎందుకంటే ఇందాక మీరు చెప్పి గడిపిన క్షణాలు కుటుంబంతో గడిపిన తక్కువ, ప్రజలతో గడిపినవి ఎక్కువ. బాల్యంలో మీరు కూడా తండ్రి ప్రేమను కోరుకుంటారు, కానీ ఆయన ప్రయారిటీ సమాజానికి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడన్నా బాధ అంటే అనిపించిందండి. మాకు ఇవ్వకుండా సమాజానికి ఇస్తున్నాడను కొడుగ్గా ఆ లోటు ఉందని నాన్నకి చెప్పాను నేను. వీఆర్ మిస్సింగ్ దట్ ఫాదర్ అఫెక్షన్, లవ్ అండ్ అఫెక్షన్ అని. నేచురల్ ప్రజలు ఉన్నారు రాబోయే, నువ్వు ప్రజల దగ్గరికి పో, ప్రజల దగ్గర తెచ్చుకోపో ఆ ప్రేమని అనేవాళ్ళు. గో టు ద పీపుల్, గెట్ దట్ లవ్ అండ్ అఫెక్షన్. అంతే, అదే సమాధానం. దిస్ ఇస్ ది వన్ వర్డ్. ఈ మధ్యకాలంలో అంటే నేను అనుకుంటా ఒక 1 year నుంచేనండి, అందులో లాస్ట్ 3-4 months నుంచి ఆయనకి ఎక్కడో నా చెయ్యి పట్టుకొని ఎన్నిసార్లు ముద్దులు పెట్టాడంటే చిన్నప్పుడు కూడా నేను చూడలేదండి. ఇట్ వాజ్ ది ఫస్ట్ టైం. మా నాన్న ఈ మధ్య చూపిస్తున్నాడు. నాన్న 75 సంవత్సరాల్లో, నేను నా వయసు, ఈ వయసుకి ఇప్పుడు ముద్దు పెట్టాడండి. అరే నా కొడుకో కదరా అంటే, నాన్న అట్లా కాదు నాన్న అంటే చేయి పట్టుకొని ముద్దు పెట్టేవాడు నా చెంప మీద. దట్ ఈస్ లాస్ట్ నా ప్రేమ. ఎందుకంటే హీ న్యూ అబౌట్ మీ. మేము ఈ మధ్య కాలంలోనే కలిసి గడిపానండి. ఈ మధ్య కాలంలో గడిపాం. లాస్ట్ 6 months 1 year. అది అనారోగ్యం ఉంది అని కాదు, తను ఒక రాజకీయ సిద్ధాంతం రాస్తున్నాడు. నాన్న తను 75 సంవత్సరాల ఆటుపోట్లన్నిటినీ కూడా పేపర్ మీద కలబోసి, నేను ఒక రాజకీయ సిద్ధాంతం తీసుకురావాలి ఈ దేశానికి, నా ప్రజల కోసం ఒక రాజకీయ సిద్ధాంతం ఉండాలి, ఆ సిద్ధాంతం ఎలా ఉండాలి అని తను రాస్తూ, ఈ క్రమంలో గద్దర్ ప్రజా పార్టీ అని నిర్మాణం చేసుకుంటున్నాడు. హీ వాజ్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ మెనీ ఇయర్స్ ఫర్ ఈ దేశానికి ప్రజల కోసము ఒక సిద్ధాంతం రావాలి అంటే, తను అందరూ ప్రజలతో, సంస్థలతో, భారతదేశంలో ఉన్న అందరితో కోఆర్డినేట్ చేస్తూ, ప్రజలలో తిరుగుతూ, ప్రతి మీటింగ్